ఒక కొత్త శక్తి ప్రపంచాన్ని పూర్తిగా కబళిస్తోంది. ఏఐ అనగానే ఫస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ అలాంటి ప్రిమిటివ్ పదాల నుంచి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇమేజరీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది మనం, న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఆ మెషిన్ ఉందని నా ఒక ఫీలింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూలా? అది మెషిను, అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఏఐ ఈజ్ అ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్. జీపీటీలో వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ ఫర్ పర్సన్ చార్జ్ విత్ దిస్ అంటే టక్కని డ్రాఫ్ట్ ఇచ్చేస్తాం. స్టీఫెన్ హాప్కిన్స్ ఏమన్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద లాస్ట్ థింగ్. ఈ ఏఐ రామిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి 10 ఏళ్లలో? అంటే నేను పర్సంటేజ్ చెప్పలేను కానీ చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. But I'm saying for us to evolve from real ఆదిమానవ time, what was our motivation? గుర్రపు స్వారీలు చేసినప్పుడు గుర్రాలు ఇంపార్టెంట్, కార్లు వచ్చినప్పుడు గుర్రాలు ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి? మానవాళి మనుగడ రాబోయే 50 సంవత్సరాల్లో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఏం చేస్తుందని మనకు తెలియదు. సోరా అనేది మనం ఊహించలేము. అసలు టెక్స్ట్ పెడితే దాంట్లో కామన్ పీపుల్లో 95% ఇంకా తెలియదు. చాట్ జీపీటీ మరియు సోరా ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక అమ్మాయి పాత్రని ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా? ఐ థింక్ ఇట్ రీప్లేస్ ఎవ్రీథింగ్. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. దేవుడు మనిషి ఆర్ ఓ ఇవాల్టి శీర్షిక. అంటే ఒకప్పుడు దేవుడే అన్నిటికంటే పవర్ఫుల్ అని చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత మనిషిలోని పవర్ని మనిషి తెలుసుకుంటున్నాడని కూడా చాలా భాషలు విన్నాం. ఇప్పుడు ఈ రెండిటికి అతీతంగా ఒక కొత్త శక్తి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని పూర్తిగా కబళిస్తోంది. ఈ అంశంపై అన్నిటినీ ఫుల్ స్ట్రెంగ్త్లో వాడేసుకునే ఆర్జీవి గారితో మాట్లాడబోతున్నాం. రాము గారు, సో ఏఐ అనగానే ఫస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ అలాంటి ప్రిమిటివ్ పదాల నుంచి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇమేజరీ? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది మనం, ఏది మనుషులు, న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఆ మెషిన్ ఉందని నా ఒక ఫీలింగ్. ఓహో, దాని కారణం ఏంటంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఏంటి? దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎబిలిటీ టు అనలైజ్. అనలైజ్ చేయడానికి ఏంటంటే ఒకటి మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ అబౌట్ డేటా. ఆ నాలెడ్జ్ని మీరు అర్థం చేసుకుని దాన్ని అప్లికేషన్ చేయటం ఉన్న ప్రాసెస్లో దాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇంటెలిజెన్స్ అవుతుంది. అవును, మీరు చేసుకోవటం కానీ ఇంకోటి చెప్పటం కానీ. దాన్ని అప్లై చేసి ఎప్పుడూ లేని వస్తువుని క్రియేట్ చేస్తే అది జీనియస్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్ థింగ్, రైట్? కానీ దీనికి బేస్ ఏంటి? డేటా. మీ దగ్గర ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అనలిటికల్ పవర్ అనేది అంత పెరుగుతుంది. అందుకనే బాగా చదువుకున్నోడు బాగా చదువుకున్నాం ఎందుకు చెప్తాము? అంత నాలెడ్జ్ ఆడుకుంది, అంత డేటా ఆడి దగ్గర ఉందని అసిమిలేట్ చేసుకున్నాడు, అబ్జార్బ్ చేసుకున్నాడు. పాయింట్. ఇప్పుడు ఏఐలో వచ్చేసరికి ఏమైందంటే మనిషి అంటే పరిధిలో లేనంత ఎక్కువ డేటా తీసుకుంటుంది. అవును. అప్పుడు ఆటోమేటిక్గా బై డెఫినిషన్ ఇట్ క్యాన్ అనలైజ్ బెటర్ దెన్ యూ, ఇట్ క్యాన్ క్రియేట్ బెటర్ దెన్ యూ ఇన్ ఎవ్రీ విచ్ వే. అంటే ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక డాక్టర్ ఏం చెప్పారంటే అనుభవించిన డాక్టర్. అనుభవం అంటే ఏంటి అర్థం? అలాంటి కేసులు చాలా చూసాడు ఆయన. 1000-2000 బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే అంతమంది పేషెంట్లు చూసి అర్థం చేసుకున్నది దాని వలన మన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడు మనకు ఒక నమ్మకం. ఉదాహరణకి 5000 కేసులు చూసిన కూడా చాలా సీనియర్ డాక్టర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ 5 లక్షలు చూసి ఉంటాం దాని డేటాబేసెస్లో. అప్పుడు ఏంటది ఎవరెవరికి ఏమంటే సిమిలర్ డిఎన్ఏ ఇది ఉందా, ఈ ట్రీట్మెంట్, ఆ కండిషన్స్, అలాంటి డేటా అంతా ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఏమైంది, అది ఏది ఫెయిల్ అయింది, ఏది సక్సీడ్ అయింది, ఈ మొత్తం అంతా చదివేసి ఒక టక్ అని ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇస్తుంది. అప్పుడు బై డెఫినేషన్ డాక్టర్ కన్నా ఎక్కువ అనుభవం. అవును. అప్పుడు మనిషి చేయలేంది. అరే మనిషి అంటే డాక్టర్ అంటే అది ఊరికైనా డేటా బ్యాంక్ కాదు, అనాలిసిస్ చేస్తుంది అది. అదే దాన్ని మీ లైబ్రరీలో మీకు ఫాస్ట్గా ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని దాన్ని ఫైలింగ్ కాదు అక్కడ చేసేది, అది పాయింట్. సో అప్పుడు మీకేమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి మీరు రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి,
మీకున్న టెస్ట్ ఏదైతే ఆ టెస్ట్లో ఒక డేటా ఆపరేటరు ఆ ఫీడ్ చేస్తాడు, అది ఏదో ఇచ్చిన తర్వాత డాక్టర్ సపోజ్ మీతో అన్నాడు అనుకోండి, అది ఆ మెషిన్ ఏదో అంటుందండి, నేను వేరే ట్రీట్మెంట్ ఇస్తాను అంటే మీ పరిస్థితి ఏంటి? మీరు మెషిన్ నమ్ముతారా? కరెక్ట్. అతను నమ్ముతారు, 100% మెషిన్ నమ్ముతారు. ఓకే, సో అప్పుడేంటి, ఎవ్రీ వేక్ ఆఫ్ లైఫ్లో అది మెడిసినా, లేకపోతే విఎఫ్ఎక్స్ ఇన్ ఫిల్మ్సా, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్, కన్స్ట్రక్షన్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్, ఇంక్లూడింగ్ వార్. మెషిన్ వార్ ఎలా కండక్ట్ చేయాలని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. అంటే దాని లాజిక్, దాని డేటా అనాలిసిస్ ఇంకా పర్ఫెక్ట్గా, బికాస్ ఎందుకంటే దాని దగ్గర ఉన్న డేటా అనేది 100,000 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ కెన్ టెల్ యూ బెటర్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీపీటీలో ఒక పర్టిక్యులర్ స్టోరీ లైన్ రాశాను, ఆర్ దేర్ ఎనీ సిమిలర్ ఫిల్మ్స్ అంటే నియర్లీ 50 ఫిల్మ్స్ ఇచ్చింది. ఓహో, సిమిలర్ లైన్స్లో. అది ఎలాగ పాసిబుల్ అసలు? ఆ సినిమాలు ఎవరు చూస్తుంటాడు ఏంటి, అది ఉందా లేదా కూడా నాకు తెలియదు. ఆ సినిమాలు అందులో 90% సినిమాలు నేను పేరు లేదు. అప్పుడేంటి, అరే నేనే కొత్తగా తీస్తున్నా, ఎవరు ఇంతవరకు చూడలేదని అనుకునే మీ స్టూపిడిటీని అది కట్ చేస్తుంది. యా. సో అయితే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూలా, మ్యాన్ మేడ్ టూల్గా చూస్తారా మీరు? ఐ ఫీల్ అది దాన్ని మనిషిగా చూడాలి. అది మనకి వేరుగా, అంటే అది మనిషి నుంచి వచ్చింది ఫస్ట్ ఫైన్, మనిషి క్రియేట్ చేసినప్పుడే వచ్చింది అది, యూనో. అందుకనే ఒక విధంగా నేను న్యాచురల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నా, చాలా సుపీరియర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అది యాక్చువల్గా. మనం న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మనకన్నా చాలా సుపీరియర్ అది. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనే మాట అది మనకి, అంటే అది మషీను, అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. రైట్. అప్పుడేంటి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, సపోజ్ సత్యేంద్ర నా ఫ్రెండ్ ఉన్నాడు, అది చాలా నాలెడ్జ్ ఉందని నా ఫీలింగ్. ఇప్పుడు నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాడికన్నా 1000 రెట్లు దానికి ఎక్కువ తెలుసు. అప్పుడు ఆటోమేటిక్గా దట్ ఈజ్ ఎ పర్సన్. ఎవెన్చువల్గా మీరు కనెక్ట్ అయితే దేనికి అవుతారు, అతని ఆలోచన. ఇప్పుడు ఎమోషన్ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్స్కి ఎమోషన్ ఉంటుందా ఉండదా అని అది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. అవును. ఆ క్వశ్చన్ కూడా ఏంటి, దానికి మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఒక బ్లాంక్ మైండ్తో పుడతాం. మా అయితే మీకు నొప్పి వస్తే ఏడుస్తారు, ఆకలి వేస్తే ఏడుస్తాయి బేబీస్. మా అయితే పెయిన్ రిఫ్లెక్స్ ఉంటుంది. ఇలాంటి 3-4 అన్ని యానిమల్స్కి ఉండే రిఫ్లెక్సెస్ ఉంటాయి. అవును. తర్వాత మీ పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటాం మొదలెడతారు. వాళ్ళకున్న ఎమోషన్స్, నవ్వటం, లేకపోతే కోపం రావటం, ఇవన్నీ కూడా వీఆర్ మిమికింగ్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్. అది ఒక పర్టికులర్ స్టేజ్లో దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూ. కరెక్ట్. విచ్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ ఈ టర్మ్స్లో. అవును. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద ఏఐ. అది ఎప్పుడైతే దానికి ఒక టాస్క్ ఇచ్చిందో, ఇట్ విల్ స్టడీ ద పర్సన్. ఇది ఫలానా ఇది అంటే స్టడీ చేసి అది ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే అది పని అవుతుంది. ఇట్ విల్ మిమిక్ ద ఎమోషన్ ఆఫ్ ద థింగ్. అప్పుడు మనం ఒక పర్టికులర్ టైంలో మన ఫీలింగే మన థింకింగ్ అని అనుకున్నది అది కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది అనేది పాయింట్.